సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 25కు పైగా కీలక ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించింది. నేతన్న భరోసా పథకానికి ఆమోదం తెలిపింది. చేనేత కార్మికులకు 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందివ్వనుంది. బాపట్లలో వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గోదావరి పుష్కరాల్లో భద్రత బందోబస్తుకు 50 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఏపీ మార్క్ఫెడ్కు సెంట్రల్ బ్యాంక్ ఇచ్చే 300 కోట్ల రూపాయల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది కేబినెట్. 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనల అంశంపై మరింత అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించి తదుపరి కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా వారి వద్ద ఉన్న మగ్గాల సంఖ్యతో నిమిత్తం లేకుండా నేతన్నల సేవలో పేరిట కొత్త పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా 25,000 ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఏపీ మార్క్ఫెడ్కు టర్మ్ లోన్గా 300 కోట్లు పొందేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి